2024 నుండి ఫిబ్రవరి 4, 2025 లోపల నివేదిక ఇచ్చి చట్టసభల్లో ఆమోదింపజేసుకొని గతంలో తెలంగాణ బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా అందరం ఢిల్లీకి వస్తాం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోండి. మేము ఇక్కడి నుంచి చట్టం చేసి పంపినటువంటి బిల్లులు ఇటీవల సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. 3 నెలల లోపల గవర్నర్ గారి రాష్ట్రపతి గారికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలన చేసి వాటిని క్లియర్ చేయాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. పెద్దన్నగా మీకు కూడా తెలుసు, మేము విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పుడు మీరు రాష్ట్ర స్థాయి విద్యార్థి ఉద్యమాలు బలహీన వర్గాల ఉద్యమాలు చేసేటప్పుడు అప్పటి నుంచి మీకు మాకు సాన్నిహిత్య సంబంధం ఉంది. ఇలా మంత్రిని కావచ్చు, మీ తమ్ముడిగా, మంత్రిగా, పెద్దన్నగా, రాజ్యసభ సభ్యుడిగా, అధికార పార్టీ సభ్యుడిగా బాల్ కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితులల్లా మీరు ఈ ఉద్యమానికి 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి నిర్ణయం విషయం లోపల మా పార్టీ చాలా క్రిస్టల్ క్లియర్. రాహుల్ గాంధీ గారు ఇది ఎజెండా. రాహుల్ గాంధీ గారు ఓపెన్ మైదాన్లో పార్లమెంటులో కానీ ఎక్కడ కానీ ఇది మా విజన్ అని చెప్తా ఉన్నాడు. తెలంగాణలో మేము ఎంపైరికల్ డాటా ఏ కోర్టులు ఇందిరా సహాని కావచ్చు ఏ కోర్టులు చెప్పినా మేము ఇలా బరాబర్ ఎంపైరికల్ డాటా ప్రామాణికమైనటువంటి సమాచారం తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉంది. ఇందిరా సహాని కేసులు అదే చెప్పారు. అన్నిటికంటే ఎక్కువ ఈరోజు భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈబీసీ రిజర్వేషన్ తర్వాత 50% క్యాప్ అనేది వెళ్ళిపోయింది. అది క్వశ్చన్ కానే కాదు. ఉదాహరణకు తెలంగాణలో 15% 2001 జనాభా లెక్కల ప్రకారంగా 15% ఎస్సీ, ఇటీవల సవరణల తర్వాత ఎస్టీ 10%, ఇంక్లూడింగ్ ముస్లిం బీసీ 27%, 52% ప్లస్ 10 ఈబీసీ 62%. ఇప్పుడు తెలంగాణలో రిజర్వేషన్ల ప్రక్రియ నడుస్తూ ఉంది. న్యాయస్థానాలకు తెలియదు ఇది. కాబట్టి కవిత గారు సత్రంలో భోజనం పెడుతుందంటే కూడా సిఫార్సు లెటర్ కావాలని, సత్రంలో అయితే ఓపెన్ టు ఆల్ భోజనం, దానికి కూడా సిఫార్సు లెటర్ కావాలన్నట్టు మేము ఇంత ప్రక్రియ చేస్తూ ఉంటుంటే ఫిబ్రవరి 4 నుంచి 24 నుంచి ఫిబ్రవరి 4, 25 లోపల ఇంత ప్రక్రియ జరిపి చట్టం చేసి గవర్నర్ గారు ఆమోదం పొంది ఢిల్లీ పోతే ఇక్కడ కూర్చొని సన్నాయి నొక్కులు కూడా మాట్లాడితే నాకు అర్థమే కాలే. బీసీల బిడ్డలం, విద్యార్థి ఉద్యమాల నుంచి బీసీలకు సంబంధించి ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మా ప్రభుత్వం అందులో పాల్గొనప్పుడు వాళ్ళని విమర్శిస్తే ఇవాళ కూడా నువ్వు మాట్లాడే సందర్భంగా ఈరోజే పిలుస్తా, రమ్మంట, దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఇవ్వమని అడుగుతా. అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, న్యాయ నిపుణులు, ఇంత ఎవరైనా న్యాయపరమైనటువంటి సలహాలు ఇస్తే ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఆ కార్యక్రమాలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఏ అంశాన్ని నెగటివ్గా తీసుకోదలుచుకోలే. రాజకీయంగా రంగు చేస్తే ఊరుకునేదేం కాదు అనే మాట తెలియజేస్తాం. అదే చెప్తున్నా కదా, నేను రెడీ అని చెప్పినా కదా, మళ్ళీ కూడా అదే చెప్తున్నా. రాష్ట్ర పరిధిలో చేసే అంశాన్ని వారి దగ్గర ఉన్న ఆలోచనను నాకు షేర్ చేయమని కోరుతున్నాను. నేనేం ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీ కౌంటర్. వాళ్ళ నేను అడిగే బాల్ నీ దగ్గర పెట్టుకొని ఎప్పుడైతే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు 50% క్యాప్ నేను లెక్క చెప్పినా నేనేం ఆన్ రికార్డులో చెప్తా ఉన్నా కదా. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 50% రిజర్వేషన్ దాటి ఉంది. 10% ఎస్టీలు, 15% ఎస్సీలు, 27% బీసీలకు సంబంధించి 52% ప్లస్ 10% ఈడబ్ల్యూఎస్ కింద 62% రిజర్వేషన్ ప్రివేల్ అవుతుంది ప్రస్తుత తెలంగాణలో. సో వేర్ ఇస్ 50% క్యాప్ హర్డిల్. ఆ హర్డిల్ అనేది ఎక్కడికే వస్తుందని అడుగుతున్నాం. నెంబర్ 2, ఇది దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో ట్రైబల్ రిప్రజెంట్ చేస్తున్న మేఘాలయ, అస్సాం లాంటి ఆ రాష్ట్రాల్లో కూడా 80% దాకా రిజర్వేషన్ ఉంది. పక్కనే పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో 69%, 72% దాకా రిజర్వేషన్ ఉంది. సో 50% క్యాప్ అనేటువంటి దాన్ని ఎవరైనా అవరోధంగా సైకాలజికల్గా భావించే అవసరం లేదు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి, నేను మళ్ళీ చెప్తాను, ఫిబ్రవరి 4, 2024 నాడు నిర్ణయం తీసుకుంటే శాసనసభలో, ఆనాడు శాసనసభలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా నేనే దాన్ని ప్రవేశపెట్టినాం, తీర్మానం చేసినాం. మళ్ళీ ఫిబ్రవరి 4, 2025 నాడుకు చట్టం చేసినాం.
దాని గవర్నర్ గారు ఆమోదించిండ్రు. కేంద్రంలో గౌరవ రాష్ట్రపతి గారి దగ్గరన్నది. దాని దిశలో కార్యాచరణ తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ, భారతీయ జనతా పార్టీ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బలహీన వర్గాల నాయకులు ఈటెల రాజేందర్, ధరంపూరి అరవింద్, బండి సంజయ్, మిగతా కిషన్ రెడ్డి గారితో పాటుగా, కృష్ణయ్య గారితో పాటుగా మిగతా శంకర్ గారు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారు, బీజేపీ లక్ష్మణ్ గారు, ఎవరైనా సరే వాళ్ళ దిశలో ఈ కార్యాచరణ తీసుకుపోవడానికి రాజకీయాలకు అతీతంగా బలహీన వర్గాల సంక్షేమం కొరకు అందరం కలిసి రావడానికి కొరకు సహకరించమని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఆ పిలుపుల శాంటిటీ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు మేము మా బ్యాక్గ్రౌండ్ మేము స్టూడెంట్స్ యూనియన్ లీడర్షిప్గా వచ్చినప్పుడు కూడా కాలేజ్ ఎలక్షన్లో పోటీ చేసినప్పటి నుంచి కూడా మాకు ఒక అధికార పక్షమైన ప్రతిపక్షంలో హక్కు కోసం కొట్లాడినాం. అది తెలంగాణ ఉద్యమం కావచ్చు, బలహీన వర్గాలకు సంబంధించిన అంశం కావచ్చు, విద్యార్థి హక్కులు కావచ్చు. తప్పకుండా అప్పుడు కొంత శాంటిటీ ఉంటుంది. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఆ తల్లి చెప్తున్నట్టుగా అధికారంలో ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారి చుట్టూ దయ్యాలు ఉన్నట్టు ఇప్పుడు మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఆనాడు మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు అవుతుంది అని కోరుకుంటాం. రైట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.